సినిమా వాళ్ళ జీవితం అద్దం వంటిది. ఒకవేళ సిట్ ఆఫీసర్స్ విచారణ తర్వాత అందులో నిజం లేదని తెలిస్తే వాళ్ళు ఏదైతే కెరియర్ బిల్డ్ చేసుకున్నారో అదంతా కూడా మొత్తం నాశనం అవుతుంది. దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేరు. ఆ విలువైన సమయం కానీ లేకపోతే వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో ఇన్ని రోజుల పాటు అదంతా కూడా ప్రాబ్లం అవుతుంది. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ తీరుపై ఈ విధంగా తీవ్రంగా స్పందించారు వైసీపీ నేత రోజా. సినిమా వాళ్ల జీవితం అద్దాల మేడ వంటిదన్నారామె. సిట్ విచారణ చేస్తున్న ఈ 12 మంది తప్పు లేదని తేలితే వాళ్లకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారంటూ రోజా ప్రశ్నించారు. ఇటువంటి పబ్లిసిటీ స్టంట్కు సిట్ ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వినియోగంపై తాను వ్యతిరేకమన్నారు. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు రహస్య విచారణ ద్వారా మూలాల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలన్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే సహకరించేందుకు తాము సిద్ధమంటున్నారు రోజా. ఎందుకంటే సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది. ఒక రాయి మీరు వేస్తే అది పగిలిపోతుంది. రేపు అది తప్పు కాదని తెలిసినా అది మళ్ళీ మీరు నిర్మించి ఇవ్వలేరు. కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి సిట్ అధికారులు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి మరి నిజమైన నేరస్తులు ఎవరో పెద్దవాళ్ళు ఎంత పెద్ద పొలిటికల్ పవర్ కానీ వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా సహకరిస్తాం. ఎందుకంటే సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది. ఒక రాయి మీరు వేస్తే అది పగిలిపోతుంది. రేపు అది తప్పు కాదని తెలిసినా అది మళ్ళీ మీరు నిర్మించి ఇవ్వలేరు. కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి సిట్ అధికారులు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి మరి నిజమైన నేరస్తులు ఎవరో పెద్దవాళ్ళు ఎంత పెద్ద పొలిటికల్ పవర్ కానీ వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా